నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. వేసవి దాహార్తి తీర్చేందుకు బాటసారులకు నంద్యాల పట్టణం మూలమఠంలో వెలిసిన శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థాన అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. కార్యక్రమంలో స్థానిక వార్డు కౌన్సిలర్ పురందర్ కుమార్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. భీమేశ్వర స్వామి దేవస్థానం నందు ఈ చలివేంద్రము గత 3 సంవత్సరాల నుంచి ఏర్పాటు చేయడమైనది. ప్రతిరోజు చల్లటి నీళ్లు 10:30 తర్వాత మజ్జిగ, 10:30 నుంచి 3 గంటల వరకు మజ్జిగ, చలివేంద్రంలో మజ్జిగ పోయడం ఏర్పాటు చేస్తున్నాము. ఇదంతా మా భీమేశ్వర స్వామి అన్నదాన కమిటీ తరఫున ఈ అన్నదాన కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ చలివేంద్ర కార్యక్రమం, శివరాత్రి 20 రోజుల శివస్వాముల అన్నదాన కార్యక్రమం ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి కమిటీ మెంబర్లు అందరూ బాగా వాళ్ళ కృషి వల్లనే నేను ఈ సేవా కార్యక్రమాన్ని నడపగలుగుతున్నాము. ఈరోజు మూలమఠం భీమలింగేశ్వర స్వామి ఆధ్వర్యాన, కమిటీ ఆధ్వర్యాన ఉచిత మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడమైనది. ఈ యొక్క అవకాశాన్ని ఈ ప్రయాణికులంతా, ఇక్కడ ప్రయాణం చేసే నంద్యాలకి వెళ్ళే వాళ్ళు, ఇట్లా కొత్తపల్లికి వాళ్ళంతా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మేమందరం మిమ్మల్ని అంతా ప్రత్యేకంగా కోరుకుంటాం. పట్టణంలో ఉన్నటువంటి 6వ వార్డు నందు మూలమఠం దగ్గర వెలిసినటువంటి శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానం నందు ఎప్పటిలాగే ప్రతి సంవత్సరము ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేస్తారు. ఈ మూలమఠం దేవాలయ అన్నదాన కమిటీ మెంబర్ వాళ్ళు ప్రతి సంవత్సరం ఇదే విధంగా చేస్తూ ప్రజల దాహార్తిని తీరుస్తున్నారు. ఇక్కడ ఈరోజు మొదటి రోజు కావున వడపప్పు, పానకము మరియు మజ్జిగ ఈరోజుతో స్టార్ట్ అవుతుంది. ఇంతేకాకుండా వీళ్ళు శివరాత్రి టైంలో కూడా ఇక్కడ వెళ్ళే శివభక్తులకు అందరికీ నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళందరికీ అన్నదాన కార్యక్రమం చేస్తారు. కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ కమిటీ మెంబర్లకు అందరికీ ఆ భీమలింగేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. శనివారం వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో నంద్యాల జిల్లా గత ఏడాది కంటే మెరుగైన ఫలితాలను సాధించడం జరిగిందని, అందుకు కృషి చేసిన ప్రభుత్వ మరియు ప్రైవేట్ కళాశాలల అధ్యాపకులకు, ప్రిన్సిపల్స్కు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారిని సునీత ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. అలాగే ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. సప్లిమెంటరీ పరీక్షల వివరాలు, ఫలితాల వివరాలను మీడియా ద్వారా తెలియజేశారు. ఈ సంవత్సరం ప్రకటించినటువంటి ఇంటర్ ఫలితాలలో ద్వితీయ సంవత్సరంలో మన నంద్యాల జిల్లా 79 ఉత్తీర్ణత సాధించింది. గత ఏడాది మన జిల్లా పర్సెంటేజ్ 70% ఉంది. సో ఈ ఇయర్ ఇంకా కూడా మెరుగైనటువంటి ఫలితాలు సాధించి 79% ఉత్తీర్ణత సాధించింది. అలాగే ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ సంబంధించి సెకండ్ ఇయర్ ఫలితాలను మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క ఉత్తీర్ణత శాతం 75% సాధించింది. సో గత ఏడాది 64% మాత్రమే ఉండింది. కాబట్టి గత ఏడాది కన్నా కూడా ఫలితాలలో ప్రభుత్వ కళాశాలలో దాదాపుగా 11% ఉత్తీర్ణత శాతం అనేటువంటిది పెరిగింది. అదేవిధంగానే మనకి ఫస్ట్ ఇయర్ ఫలితాలు చూసుకున్నట్లయితే మన నంద్యాల జిల్లాలో 60% సాధించింది. సో గత ఏడాది కన్నా కూడా 59% ఉన్నటువంటి ఫలితాలు ఈ ఏడాది 60% ఫలితాలు సాధించింది. అదేవిధంగానే ప్రభుత్వ కళాశాలలో కూడా మనకి దాదాపుగా 47% ఉత్తీర్ణత సాధించింది. గత ఏడాది కన్నా కూడా ఫలితాల్లో మెరుగైనటువంటి ఫలితాలు సాధించింది. సో 2 సంవత్సరాల ఫలితాలు తీసుకున్నట్లయితే గత ఏడాది కన్నా కూడా ఈ ఏడాది ఫలితాలలో మెరుగైనటువంటి ఫలితాలు సాధించిందని తెలియజేస్తున్నాను. అదేవిధంగానే సప్లిమెంటరీకి సంబంధించి సో మే 12వ తారీఖు నుంచి కూడా ఈ యొక్క సప్లిమెంటరీ పరీక్షలు మొదలవుతాయి. సో వాటికి సంబంధించి ఫీజెస్ కూడా
మనం ఇంప్రూవ్మెంట్ కానీ లేదా రీటోటలింగ్ కానీ లేదా రీవెరిఫికేషన్ కానీ ఆ విధంగా విద్యార్థులు అప్లై చేసుకోవాలనుకుంటే సో 13వ తారీఖు నుంచి 22వ తారీఖు లోపల ఈ యొక్క రీవెరిఫికేషన్ కానీ రీకౌంటింగ్ కానీ విద్యార్థులు అప్లై చేసుకోవాలి. అదేవిధంగానే సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్కి సంబంధించి సో అప్లై చేసుకునేటువంటి ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు కానీ ఇంప్రూవ్మెంట్ రాసేటువంటి విద్యార్థులు కానీ మన కళాశాలలో ఫీజు చెల్లించేటువంటి డేట్స్ వచ్చి 15 నుంచి 22వ తారీఖు లోపల చెల్లించాలి. కాబట్టి ఈ విషయాన్ని తప్పనిసరిగా మేనేజ్మెంట్ వాళ్ళు కానీ విద్యార్థులకు తెలియజేసి ఈ యొక్క ఎగ్జామినేషన్ సంబంధించి ఫీజుల వివరాలు విద్యార్థులకు తెలియజేయవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగానే సో మంచి ఉత్తీర్ణత సాధించినటువంటి విద్యార్థులందరికీ కూడా అభినందనలు. వాళ్ళ యొక్క కళాశాల ప్రిన్సిపాల్స్కి, మేనేజ్మెంట్కి, అదేవిధంగా లెక్చర్స్కి, ప్రత్యేకంగా స్టూడెంట్స్కి అభినందనలు తెలియజేస్తున్నాము. సో మార్క్స్ తక్కువ వచ్చినా కానీ లేదా ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. సో మీరు మళ్ళీ మే పరీక్షల్లో బాగా రాసి మంచి ఫలితాలు సాధించవచ్చు. కాబట్టి తల్లిదండ్రులు కూడా ఈ పరిస్థితులలో మీ పిల్లలకి ధైర్యాన్ని చెప్పవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి పిల్లలను కోపడం కానీ ఆ విధంగా ఎటువంటి ఏ పరిస్థితులు కూడా చేయొద్దు. సో పిల్లలు కష్టపడతారు ఖచ్చితంగా. సో మీ సపోర్ట్ వాళ్ళకి కావాలి. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తించాలని మీకు తెలియజేస్తున్నాను. జాతీయ మూర్ఛవ్యాధి దినోత్సవం పురస్కరించుకొని నంద్యాల ఐఎంఏ సహకారంతో స్థానిక డేనియల్పురం గేట్ దగ్గర ఉన్న సాయి బాలాజీ నర్సింగ్ హోమ్, హైదరాబాద్ హైటెక్ సిటీ, యశోద ఆసుపత్రి సంయుక్త నిర్వహణలో ఉచిత మూర్ఛవ్యాధి చికిత్సా శిబిరాన్ని నిర్వహించారు. వైద్య శిబిరంలో ప్రముఖ నరాల వ్యాధి నిపుణులు డాక్టర్ వెంకటస్వామి వైద్య సేవలను అందించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ, నంద్యాల ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ మధుసూదన్ రావు, కార్యదర్శి డాక్టర్ ఫనీల్, సాయి బాలాజీ నర్సింగ్ హోమ్ నిర్వాహకులు డాక్టర్ హరినాథారెడ్డి, యశోద ఆసుపత్రి నరాల వ్యాధి నిపుణులు డాక్టర్ వెంకటస్వామి జ్యోతి ప్రజ్వలన చేసి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ నంద్యాలలో పలువురు వైద్యులు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి పేదలకు సేవలను అందిస్తున్నారని తెలిపారు. అదేవిధంగా దివ్యాంగులకు, వృద్ధాశ్రమాలలో ఉన్న వృద్ధులకు, దేశ రక్షణలో సైన్యం, వాయుసేన, నేవీలలో పనిచేస్తున్న సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు నంద్యాల ఐఎంఏ తరపున నంద్యాల పట్టణ వైద్యులు ఉచిత ఓపీడీ సేవలు అందిస్తున్నారని గుర్తు చేశారు. మూర్ఛ లక్షణాలు కనిపించినప్పుడు సరైన పరీక్షలు చేయించుకుని వ్యాధి స్థాయిని నిర్ధారించి సరైన మందులు క్రమం తప్పకుండా వేసుకోవడం ద్వారా మూర్ఛ వ్యాధి నుండి వచ్చే సమస్యలను నివారించవచ్చన్నారు. దాదాపు 150 మంది రోగులను పరీక్షించి అవసరమైన వారికి మెదడు ఈఈజీ ఉచితంగా నిర్వహించి మందులను ఉచితంగా అందజేశారు. ఈ వైద్య శిబిర నిర్వహణలో బాలాజీ నర్సింగ్ హోమ్ సిబ్బంది మధు, ఖాదర్, యశోద ఆసుపత్రి బాబయ్య పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజు జాతీయ మూర్ఛ దినోత్సవం సందర్భంగా సాయి బాలాజీ ఆసుపత్రిలో యశోద ఆసుపత్రి నుంచి వచ్చినటువంటి వెంకటస్వామి డాక్టర్ వాళ్ళ అసిస్టెంట్ తో అందరికి ఉచితంగా వైద్య శిబిరం. నంద్యాల వైద్యుల సంఘం చాలా మందికి ఓపీ ఫీజు లేకుండా ఉచితంగా వైద్యం చేస్తుంది. అందులో సైన్యంలో పనిచేసే 3 విభాగాల వాళ్ళు అన్ని ఆసుపత్రుల్లో, క్లినిక్ లో, నర్సింగ్ హోమ్స్ లో. రెండవది వృద్ధాశ్రమాల్లో ఉండేటువంటి సీనియర్ వృద్ధులు. మూడవ వాళ్ళు దివ్యాంగులు, కాలు చెయ్యి బలహీనంగా ఉన్న వాళ్ళు దాదాపు 3,000 మంది. ఆసుపత్రుల్లో పనిచేస్తున్నటువంటి దాదాపు 6 నుంచి 7,000 మంది ఉద్యోగస్తులు. వీళ్ళందరికీ భారతీయ వైద్యుల సంఘం ఎక్కడా లేని విధంగా ఓపీలో ఫీజు లేకుండా ఉచితంగా వైద్యం చేస్తుంది. అలాగే కొన్ని వందల క్యాంపులు డాక్టర్ హరినాథ్ రెడ్డి, లక్ష్మీ ప్రసన్న చేస్తున్నారు. మేము కూడా ఈ సంవత్సరం మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం 100 మందికి ఈఎన్టీ ఆపరేషన్లు నేను 1991 నుంచి చేస్తున్నాను. పత్రికాముఖంగా సెప్టెంబర్ 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మీరు మధుమణి ఆసుపత్రిలో ఉచిత ఈఎన్టీ ఆపరేషన్ ఫీజు లేకుండా ఆపరేషన్ తో సహా మందులు, మత్తు మందు, రూమ్ బాడీలతో సహా అన్ని ఉచితంగా చేస్తాం. కాబట్టి ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న మా భారతీయ వైద్యుల సంఘానికి ప్రజల మద్దతు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. యశోద హైటెక్ సిటీ, హైదరాబాద్, సాయి బాలాజీ నర్సింగ్ హోమ్ మరియు ఐఎంఏ నంద్యాల వారి సహకారంతో ఈ రోజు ఉచితంగా మూర్ఛ వ్యాధులు అంటే ఫిక్స్ ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము. ఈ వైద్య శిబిరానికి వచ్చేటటువంటి ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి ఐఎంఏ నంద్యాల డాక్టర్ మధుసూదన్ సార్ గారికి, ఐఎంఏ ఫాస్ట్ ప్రెసిడెంట్ ఏపీ స్టేట్ డాక్టర్ రవికృష్ణ సార్ గారికి, ఐఎంఏ సెక్రటరీ ఫనిల్ కుమార్ గారికి మరియు ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ పి వెంకటస్వామి సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ వైద్య శిబిరంలో పేషెంట్స్ అంతా కూడా నిదానంగా చూపించుకొని డెఫినెట్ గా వాళ్ళకు మందులు కూడా ఈజీ పరీక్ష కూడా ఉచితంగా చేసి మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది.
నేడు ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో రావుస్ జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి మార్కులు సాధించారని కళాశాల చైర్మన్ అప్పారావు మరియు డైరెక్టర్ మౌనిచంద్ర తెలిపారు. ఈ మేరకు ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను మరియు అధ్యాపకులను ఈ సందర్భంగా అభినందించారు. రావుస్ కళాశాల విద్యార్థులు జూనియర్ మరియు సీనియర్ ఇంటర్ ఫలితాల్లో సాధించిన మార్కుల వివరాలను మీడియా ద్వారా వెల్లడించారు. నంద్యాల పట్టణ ప్రజానీకానికి, విద్యార్థులకు, తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు, పూర్వ ప్రముఖులకు రావుస్ విద్యా సంస్థల తరఫున చైర్మన్ ఏఎంఏ అప్పారావుని హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ప్రకటించిన 2025 జూనియర్ మరియు సీనియర్ ఇంటర్ ఫలితాల్లో ఆల్మోస్ట్ అన్ని గ్రూపుల్లో మెయిన్గా ఎంపీసీ బైపీసీ గ్రూపుల్లో రాష్ట్ర స్థాయి మార్కులతో దగ్గర 36 మంది రాష్ట్ర స్థాయి మార్కులతో మరి సునామీ సృష్టించారని చెప్తున్నాను. మరి రావుస్ కోచింగ్ ఓరియంటెడ్ కళాశాల అయినప్పటికీ ఇంటర్మీడియట్లో ఈ స్థాయి ఫలితాలు రావడం నిజంగా చాలా సంతోషకరం. ఇది మంచి పరిణామం కూడాను. ఈ ఫలితాలు మరి సాధించడంలో విద్యార్థులు తక్కువ టైం ఇచ్చినప్పుడు కూడా సాధించడం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది, సంతోషాన్ని కలిగించింది. మరి ఫలితాలు ఒకసారి చూస్తే కనుక సీనియర్ ఇంటర్లో 1000కి 980 పైన నంద్యాలలో అత్యధికంగా 14 మంది విద్యార్థులు సాధించారు. 1000కి 980 పైన 14 మంది విద్యార్థులు సాధించారు. అట్లాగే జూనియర్ ఎంపీసీలో 470కి 460 పైన 16 మంది సాధించారు. అట్లాగే జూనియర్ బైపీసీలో 440కి 430 పైన 7 మంది సాధించారు. మరి ఒక్కసారి మార్కులు గమనిస్తే రాష్ట్ర స్థాయిలో మన రావుస్ కళాశాల విజయకేతనాన్ని ఎలా ఎగిరేశారనేది అర్థమవుతుంది. అది సీనియర్ బైపీసీలో ఆకుల మంజులత 1000కి 991 మార్కులు సాధించింది. నంద్యాల చరిత్రలో 1000కి 990 పైన మార్కులు రావడం ఫస్ట్ టైం నంద్యాల చరిత్రలోనే ఇది రికార్డు. ఈ సందర్భంగా మంజులతను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా సీనియర్ బైపీసీలో ఇంకా 983 మార్కులు ఉన్నాయి. సీనియర్ ఎంపీసీలో 1000కి రవితేజ 989 మార్కులతో నంద్యాల టాపర్గానే కాకుండా రాష్ట్ర స్థాయి ర్యాంకర్గా నిలిచాడు. అదేవిధంగా ఇంకా 987, 985, 984, 983, 981, 981, 981, 980, 980 నంద్యాలలో ఇంతమంది అత్యధికంగా సాధించడం జరిగింది. ఇట్లా సీనియర్ బైపీసీ, సీనియర్ ఎంపీసీ ఆల్టుగెదర్ కలిపి 14 మంది 980 పైన సాధించారు. ఇది నంద్యాల చరిత్రలో ఒక రికార్డు. పోతే జూనియర్ ఇంటర్ ఫలితాలు చూస్తే మరి జూనియర్ బైపీసీలో 440 మార్కులకు జేవి మనోహర్ 436 మార్కులు, అంటే కేవలం 4 మార్కులు మాత్రమే తక్కువ వచ్చినాయి, 36 మార్కులు. అదేవిధంగా 435, 440 కండి 434, 433, 433, 431,
ఇట్లా 7 మంది 440కి 430 పైన జూనియర్ బైపీసీలో సాధించి రావుసు విజయ పతాకను రెపరెపలాడించారు. నంద్యాల చరిత్రలో 16 మంది 470కి 460 పైన సాధించారు. దీంట్లో టాపర్ గా 2 విద్యార్థులు ఐ సుల్తానా 464 మార్కులు, వి సాయి వశశ్రీ 464 మార్కులు, ఇంకా 463, 463, 462, 462, 462, 461, 461, 461, 461, అలానే 460, 460, 460, 460 టోటల్గా 16 మంది విద్యార్థులు జూనియర్ ఎంపీసీలో 460 పైన సాధించి రావుస్ కీర్తిని, నంద్యాల కీర్తిని రాష్ట్ర స్థాయిలో చాటారు. సిఈసి గ్రూప్ లో కూడా మంచి మార్కులు వచ్చినాయి. జూనియర్ సిఈసిలో కె ఇందర్ 500 మార్కులకి 482 మార్కులతోనూ, అలాగే జూనియర్ ఎంఈసిలో జె తులసినాథ్ 478 మార్కులతోనూ టాపర్స్ గా నిలిచారు. ఇక సీనియర్ సిఈసిలో షేక్ ఆయేషా 965 మార్కులతో టాపర్ గా నిలిచారు. మరి ఇంతటి ఫలితాలు సాధించినటువంటి అధ్యాపక వర్గాన్ని, విద్యార్థులను, తల్లిదండ్రులను, ప్రిన్సిపల్స్ ని నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అభినందిస్తూ, మరి మాది కోచింగ్ ఓరియంటెడ్ కాలేజీ. ఎందుకంటే రాయలసీమలో మొట్టమొదటి కోచింగ్ సెంటర్ రావుస్తుంది. కోచింగ్ ఎక్కువ టైం కేటాయిస్తాం కాబట్టి మేము రాబోయే జేఈ సెషన్ 2 ఫలితాల్లో ఇంకా మంచి ఫలితాలతోనూ, అలాగే నీట్ ఫలితాల్లో ఫస్ట్ టైము ఇంటర్ నుంచి డైరెక్ట్గా అత్యధిక మెడికల్ సీట్లు సాధించబోతున్నామని తెలియజేస్తూ, Good evening to all. This is Manjulata. I am studying in Raus Junior College. I have secured 991 marks out of 1000 in senior inter public examinations. I am so happy for this achievement, and this is due to my principals, staff, and my teachers, parents who supported me in all aspects. Not only in inter public examinations, I will also secure good marks in NEET and achieve MBBS seat. Good evening everyone, my name is Shirai Teja. I have got 988 marks out of 1000 in recently completed inter examinations. This is all because of my hard work, and my parents supported me well, and my teachers guided me very well, and our institution had provided a good learning material, and our coaching center is very good. Coaching staff are better than IP, so I get a good rank in website exam. Thank you. నేడు ప్రకటించిన ఇంటర్ ఫలితాలలో సిఎంఎస్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు స్టేట్ ర్యాంకులతో విజయకేతనం ఎగరవేశారని కళాశాల డైరెక్టర్ మునిశేఖర్ పేర్కొన్నారు. కళాశాల డైరెక్టర్ మాట్లాడుతూ కళాశాల స్థాపించిన తక్కువ కాలంలోనే స్టేట్ ర్యాంకులతో కూడిన మార్కులు సాధించడమే కాకుండా కార్పొరేట్ కాలేజీలకు దీటుగా ర్యాంకులు సాధించడానికి కృషి చేసిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, మా అధ్యాపక బృందానికి ధన్యవాదాలు తెలియజేశారు. జూనియర్ ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గాను వెంకట సాయి కృష్ణ 463 మార్కులతో కళాశాల టాపర్గా నిలిచారన్నారు. అదేవిధంగా 5 మంది విద్యార్థులు 450 మార్కులకు పైబడి సాధించారని, జూనియర్ బైపీసీలో షేక్ తస్లీమా బేగం 440 మార్కులకి గాను 432 మార్కులు సాధించి టాపర్గా నిలిచిందన్నారు. జూనియర్ సిఈసి విభాగంలో కిరణ్ 500 మార్కులకు గాను 395 మార్కులు సాధించి కాలేజీ టాపర్గా నిలిచారని తెలిపారు. సీనియర్ విభాగంలో ఎంపీసీలో దావుద్ 1000 మార్కులకు గాను 968, మౌనిక 956, చంద్రశేఖర్ 951, హర్ష 951లతో కళాశాల టాపర్గా నిలిచారని, సీనియర్ బైపీసీలో యశస్విని 962 మార్కులతో, సీనియర్ సిఈసి విభాగంలో మంజునాథ్ రెడ్డి 893, జోష్న 874తో విజయ దుందుబి మోగించారని పేర్కొన్నారు. ఈరోజు వెలువడిన ఇంటర్మీడియట్, జూనియర్ అండ్ సీనియర్ ఫలితాలలో మా సిఎంఎస్ కళాశాల స్టేట్ ర్యాంకులతో విజయకేతనం ఎగురవేశారని మా విద్యార్థులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించాము. మా సిఎంఎస్ కళాశాలలో సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు కాకుండా ఈ సంవత్సరము స్టేట్ ర్యాంకులతో స్టేట్ 3rd ర్యాంకు, స్టేట్ 4th ర్యాంకులతో సాధించడము మాకు ఎంతో
గర్వకారణంగా ఉంది. దీనికి సహకరించినటువంటి మా విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు, మా అధ్యాపక బృందానికి మరి యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా కళాశాలలో మారుమూల ప్రాంతం నుంచి గవర్నమెంట్ స్కూల్స్లో చదివిన విద్యార్థులు ఎక్కువ మంది ఇక్కడ ఉండడము, వారికి ఫస్ట్ నుంచి బేసిక్స్ నాలెడ్జ్ నుంచి తీసుకొచ్చి వాళ్ళని ఈ స్థాయికి తెచ్చినాము అంటే మాకు ఆ పిల్లలను ఫస్ట్ నుంచి మేము ఒక క్రమశిక్షణతో కూడిన విద్యను అందించడం ద్వారానే ఈ ఫలితాలు సాధించడానికి మాకు సాధ్యం పడిందని తెలియజేస్తున్నాం. ఇంతేకాకుండా రేపు వెలువడే నెక్స్ట్ జరగబోయే ఎంసెట్ ఫలితాలలో కూడా మా విద్యార్థులు, మా సిఎంఎస్ కళాశాల విద్యార్థులు మంచి ర్యాంకులతో అత్యుత్తమంగా మంచి ర్యాంకులు సాధించి మంచి కళాశాలలో కూడా ఇంత ముందులాగానే ఈ సంవత్సరం కూడా సాధిస్తారని ఆశిస్తున్నాం. ఈరోజు సిఎంఎస్ జూనియర్ కాలేజీ నంద్యాలలో నిర్వహించిన 4 సంవత్సరాల కాలం నాటికి నంద్యాలలో ఏ కాలేజీ కూడా సాధించలేని విజయాలు మన సిఎంఎస్ కాలేజీలో ఈరోజు వెలువడిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ అత్యధిక మంచి మార్కులు సాధించి నంద్యాలను ఒక ఆదర్శంగా నిలవడం జరిగింది. అయితే ఇక్కడ సిఎంఎస్ జూనియర్ కళాశాల ఎందు హాస్టల్ వసతి అయినా, అలాగే తరగతి గది అయినా విశాలమైన భవనంతో కలిగి అంటే ప్రతి విద్యార్థి మీద క్రమశిక్షణ తీసుకుంటూ ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ హాస్టల్ అయినా కూడా తక్కువ ఫీజుతో మనం మంచి ఫుడ్, మంచి టిఫిన్ సెక్షన్ అందించి వాళ్ళకు క్రమశిక్షణతో నైట్ పూట స్టడీ అవర్స్ కానీ ఇంకా వాళ్ళకు వీకెండ్ టెస్ట్ కానీ ఎగ్జామ్ పెట్టి మంచి ర్యాంకు తీసుకోవడానికి మా యొక్క ఉపాధ్యాయులు, మా కళాశాల యాజమాన్యము, అలాగే మా కళాశాల డైరెక్టర్ అందరూ కూడా చాలా పట్టుదలతో విజయాలు సాధించడానికి దోహదపడుతూ ఈ యొక్క విజయాన్ని అందించేందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ జై సిఎంఎస్ కాలేజీ. మా సంగపట్నం ఈ సిఎంఎస్ కాలేజీలో తక్కువ ఫీజులో బాగా ఫుడ్ గీడు బాగా మార్కులు బాగా వచ్చాయి. నేను ఓకోలో సెంట్ మేరీ స్కూల్ 10th వరకు చదివాను. ఇప్పుడు ఇంటర్కి వచ్చేసరికి సిఎంఎస్ కాలేజీలో తక్కువ ఫీజుతో చదువుతున్నాను. 10th లో 550 వచ్చి ఇంటర్లో 463 వచ్చాయి. దీనికి కారణం సిఎంఎస్ లెక్చరర్లు, వాళ్ళు తీసుకునే కేరింగ్, దానివల్ల ఇన్ని మార్కులు వచ్చినాయి. సార్ వాళ్ళ దగ్గర ఉండడం వల్ల ఇన్ని మార్కులు వచ్చినాయి. నా పేరు ఎస్ఎండి షరీఫ్. నేను ఇక్కడ సిఎంఎస్ జూనియర్ కాలేజీలో జువాలజీ లెక్చరర్గా డీల్ చేస్తూ ఉన్నాను. సో ఈయన మా పాప మా అన్న కూతురే. షీ ఈజ్ బైపీసీ got first rank in the college as well as district rank. She got 432 out of 440. సో ఈ 15 ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి నాకు 432 మార్క్స్ రావడం ఇదే మొట్టమొదటిసారిగా, అది కూడా మన సిఎంఎస్ కాలేజ్లో వచ్చేందుకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు ఎస్ తస్లీమా బేగం, సిఎంఎస్ కాలేజ్లో చదువుతున్నాను. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. 440కి 432 వచ్చినాయి. దీనికి మెయిన్లీ కారణం మా ఫిజిక్స్ సార్, మా జువాలజీ సార్, మా ప్రిన్సిపల్ సార్, మిగతా టీచర్స్ కూడా. వాళ్ళ చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నా పేరు భాస్కర్, మా ఊరు గాంధీనగరం. మా పాప ఇంతకుముందు గవర్నమెంట్ స్కూల్లో చదువుతుంది. ఇప్పుడు మా సార్ వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ సార్ల తరఫున ఈ నెక్స్ట్ సంవత్సరం జూనియర్ ఫస్ట్ ఇయర్ నంద్యాల సిఎంఎస్ కాలేజ్లో చేర్చాము. మంచి మార్కులు సంపాదించుకుంది. 470కి 450 వచ్చింది. కాలేజీ బాగానే ఉంది. సార్ వాళ్ళు అంతా పర్వాలేదు. భోజనం అంతా వసతులు బాగానే ఉన్నాయి. తాజాగా ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో వెంకటేశ్వర జూనియర్ కళాశాల విద్యార్థులు విజయబేరి మ్రోగించారని కళాశాల డైరెక్టర్ మరియు ప్రిన్సిపల్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను, అలాగే అందుకు కృషి చేసిన అధ్యాపకులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ మరియు ప్రిన్సిపల్ మాట్లాడుతూ సీనియర్ ఇంటర్ ఎంపీసీలో షేక్ అర్షిన్ 1000 మార్కులకు గాను 987 స్టేట్ టాప్ ర్యాంక్ సాధించడం జరిగిందన్నారు. నాగవెంకట సాయి 971, గ్రీతిక 966, సాయి పూర్ణిమ 962 మార్కులు సాధించారని తెలిపారు. బైపీసీలో ఏంజల్ బ్లెస్సినా 1000 మార్కులకు గాను 949 మార్కులు, 900కు పైబడిన మార్కులు అత్యధిక మంది విద్యార్థులు సాధించారని చెప్పారు. జూనియర్ ఎంపీసీలో విక్కీరాజ్ అలెక్స్ 470 మార్కులకు గాను 454 మార్కులు, పర్వీన్ 441, అర్షిన్ 440, సిఈసీలో మంజునాథ్ 468 మార్కులు, బైపీసీలో అక్బర్ 417 మార్కులు, 400 మార్కులు పైబడిన అత్యధిక విద్యార్థులు సాధించారని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల గౌరవ సలహాదారుడు రంగారావు, అధ్యాపకులు పాల్గొన్నారు. ఈ రోజు వెలువడినటువంటి ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మా కళాశాల విద్యార్థులు విజయం మోగించారు. దీన్ని మేము ఎంతో సంతోషిస్తున్నాము. ఇలాంటి ఫలితాలు సాధించడానికి ముఖ్య కారణం ఏంటంటే
మా కళాశాలలో సీనియర్ ఫ్యాకల్టీ ఉండడం వల్ల ప్రతిరోజు స్టడీ అవర్స్లలో విద్యార్థులకు ఈ సీనియర్ అధ్యాపకులు డౌట్స్ క్లియర్ చేయడం వల్లనే ఇలాంటి విజయాలు సాధించాము. సీనియర్ ఇంటర్లో 987, 980, 950 అబోవ్ పోయినసి చాలా మంది విద్యార్థులు సాధించారు. దీన్ని మేము చాలా సంతోషిస్తున్నాము. నెక్స్ట్ ఈ ఐపీఏ కాకుండా రాబోయే జేఈ మెయిన్స్, నీట్లో కూడా మంచి ర్యాంకులు తెచ్చుకుంటామని సభాముఖంగా తెలియజేస్తున్నాము. గతంలో మా కళాశాల స్టూడెంట్స్ అమ్మాయిలైతేమి అబ్బాయిలైతేమి ఎన్ఐటీలో కానీ ఏఈటీలో కానీ సీట్లు సాధించి ప్రజెంట్ జాబ్ చేస్తూ కూడా 2 లక్షలు 2,50,000 రూపాయల శాలరీలతో మంచి ప్యాకేజీలతో ఉండడం వల్ల మేము చాలా సంతోషిస్తున్నాము. అదేవిధంగా మా కళాశాల నుండి చదివే విద్యార్థుల వాళ్ళ తల్లిదండ్రులు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో సెకండ్ ఇయర్ పూర్తి చేశాను. నా ఈ మార్క్స్ రావడానికి కారణం కాలేజ్లో ఉన్న సీనియర్ ఫ్యాకల్టీ అని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. మా సార్ వాళ్ళు నాకు ఇచ్చిన ప్రోత్సాహమే దీనికి కారణమని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు ఎన్ ప్రీతిక. నేను శ్రీ వెంకటేశ్వర జూనియర్ కాలేజ్ లో సీనియర్ ఎంపీసీ కంప్లీట్ అయింది. నాకు 966 అవుట్ ఆఫ్ 1000 మార్క్స్ వచ్చాయి. మా కాలేజ్ లో సార్ వాళ్ళు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అర్థం కాకపోతే 2-3 సార్లు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. హాస్టల్లో స్టడీ టైమింగ్స్ కూడా బాగున్నాయి. అక్కడికి కూడా సార్ వాళ్ళు వచ్చి డౌట్స్ క్లియర్ చేశారు. దీనికి కారణం మా సార్ వాళ్ళ ఫ్యాకల్టీ మొత్తం. థ్యాంక్ యూ. నా పేరు వికీరాజ్ అలెక్స్. నేను శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో చదువుతున్నాను. నేను ఈ సంవత్సరం 2025 ఈ సంవత్సరంలో 470కి 454 మార్కులు సాధించాను. నా ఈ సక్సెస్ కు కారణం మా సీనియర్ ఫ్యాకల్టీ శ్రీ వెంకటేశ్వర జూనియర్ కాలేజ్. థ్యాంక్ యూ. నా పేరు పి మంజునాథ్. వెంకటేశ్వర కాలేజీలో చదువుతున్నాను. ఈ కాలేజీలో చదవడం వల్లనే నాకు ఇంత మంచి మార్కులు వచ్చాయి. ఈ ఫ్యాకల్టీ చాలా బాగా టీచ్ చేయడం వల్లనే నాకు ఇంత మంచి మార్కులు వచ్చాయి. థ్యాంక్ యూ. నా పేరు పర్వీన్. నేను వెంకటేశ్వర జూనియర్ కాలేజ్ లో చదువుతున్నాను. ఫస్ట్ ఇయర్ లో నాకు 470కి 441 వచ్చినాయి. శనివారం ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో వెలాసిటీ జూనియర్ కళాశాల విద్యార్థులు మార్కుల సునామీ సృష్టించారని కళాశాల ప్రిన్సిపల్ మాధవీలత పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను, అధ్యాపకులను ప్రోత్సహించిన విద్యార్థుల తల్లిదండ్రులను కళాశాల యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించారు. ఫలితాల వివరాలను వారు వెల్లడించారు. ఈరోజు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు ప్రకటించినటువంటి ఇంటర్మీడియట్ ఫలితాలలో విజయాన్ని సాధించినటువంటి వెలాసిటీ జూనియర్ కాలేజీ విద్యార్థినులందరికీ మా శుభాకాంక్షలు. సో ఈ రిజల్ట్స్లో సీనియర్ ఎంపీసీ విభాగంలో జి చరిత 987 మార్క్స్తో కాలేజీ టాపర్గా నిలిచారు. అలానే సీనియర్ బైపీసీ విభాగంలో షేక్ అఫ్షాన్ 979 మార్క్స్తో కాలేజీ టాపర్గా నిలిచారు. జూనియర్ ఎంపీసీ విభాగంలో ఎన్ యశస్వి 464 మార్క్స్తో కాలేజీ టాపర్గా నిలిచారు. జూనియర్ బైపీసీ విభాగంలో సమర్ ఫాతిమా 431 మార్క్స్ తోటి కాలేజీ టాపర్గా నిలిచారు. సో ఈ విజయాలన్నీ కూడా మాకు ఓన్లీ ఇంటర్మీడియట్ ఫలితాలే కాకుండా నెక్స్ట్ వచ్చేటటువంటి నీట్ రిజల్ట్స్, ఎంసెట్లో కూడా మా విద్యార్థులందరూ కూడా మంచి ర్యాంకులు సాధిస్తారని, మంచి ఇంజనీరింగ్ కాలేజీల్లో, మెడికల్ కాలేజీల్లో సీట్లు సాధిస్తారని ఆశిస్తున్నాం. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వారు ఈరోజు ప్రకటించిన జూనియర్ ఇంటర్ మరియు సీనియర్ ఇంటర్ విభాగంలో వెలాసిటీ కళాశాల విద్యార్థులు
మార్కుల సునామీని సృష్టించారు. జూనియర్ ఎంపీసీ విభాగంలో నిజాం ఎస్ఎస్వి 470 మార్కులకు గాను 464 మార్కులతో కళాశాల టాపర్గా నిలిచారు. అలాగే కె తన్వీష్ 461, తనీష్, జాస్మిన్ 460, శ్రీవల్లి 460, శ్రావ్య 460, నాగభరత్ 459, నాగకిరణ్ 458, ఇలా 460కి పైగా 5 మంది, అలాగే 450కి పైగా 16 మంది, మొత్తం 450కి పైగా 21 మంది విద్యార్థులు సంచలన ఫలితాలను సాధించి మార్కులు సాధించారు. అలాగే జూనియర్ బైపీసీ విభాగంలో సమర్ ఫాతిమా 440 మార్కులకు గాను 431, అలాగే రేష్మా 429 మార్కులు, అలాగే రేహానా బాను 428, హీనా కౌసర్ 428 మార్కులు, 426 మార్కులతోటి ఆశ. ఇలా బైపీసీ విభాగంలో కూడా 400 పైగా మార్కులు వచ్చిన విద్యార్థులు 7 ఉన్నారు, 425 మార్కులు. అలాగే సిఈసి విభాగంలో జూనియర్ సిఈసి విభాగంలో 448 సమీర్, అలాగే జసీనా షేక్, ఇక్రా జసీనా 439 మార్కులతోటి అగ్రగామిగా ఉన్నారు. అలాగే సీనియర్ ఇంటర్ ఫలితాలకు వస్తే 987 మార్కులతో చరిత కళాశాల టాపర్గా ఉన్నారు. అలాగే వైష్ణవి 980, 977 వేణుగోపాల్, భువన 972, అయ్యూబ్ భాష 972. ఇలా సీనియర్ ఇంటర్ విభాగం నుండి 900 పైగా మార్కులు సాధించి దాదాపు 62 మంది విద్యార్థులు, 900 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 62 మంది, జూనియర్ ఇంటర్ విభాగంలో 75 మంది, అలాగే సీనియర్ బైపీసీ విభాగంలో టాప్ వచ్చినటువంటి మా విద్యార్థి అఫ్సాన్ 979 మార్కులతోటి కళాశాల టాపర్గా నిలిచారు. ఈ ఫలితాలు సాధించిన విద్యార్థులందరినీ అభినందిస్తున్న ఈ సందర్భంగా, అలాగే అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బందిని అభినందిస్తూ ఉన్నాను. తల్లిదండ్రులు ఎప్పుడు క్లాసులు పెట్టినా నిరంతరం మాకు సహాయ సహకారాలు ఇచ్చిన తల్లిదండ్రులందరికీ మేము చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ మార్కులు విద్యార్థులు భవిష్యత్తులో మంచి ఎదుగుదలకు ఉపయోగపడాలని, ఇది ఒక ఫినిష్ లైన్ కాదు, ఒక బిగ్ స్టార్ట్. వీళ్ళందరికీ జీవితంలో గొప్ప మంచి పురోగతి సాధించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు యశస్వి, నేను వెలాసిటీ జూనియర్ కాలేజ్ చదువుతున్నాను. మా కాలేజ్ తరపున చాలా మంచి ఫలితాలు వచ్చాయి. అలాగే కాలేజ్ ఫ్యాకల్టీ కానీ ప్రిన్సిపల్ మేడం కానీ లెక్చరర్స్, ఈచ్ అండ్ ఎవ్రీ లెక్చరర్ వాళ్ళు చేసిన కష్ట ఫలితమే అని చెప్తాము. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ జేఈ, నీట్ కూడా వాళ్ళు చాలా మంచి కోచింగ్ ఇస్తున్నారు. నేను జూనియర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీలో నాకు 464 మార్క్స్ వచ్చాయి. ఇంకా మా ఫ్రెండ్స్ ఇంకా కాలేజ్ వాళ్ళందరూ చాలా బాగా తెచ్చుకున్నారు. అంతా మా ప్రిన్సిపల్ సార్, మా ప్రిన్సిపల్ మ్యామ్ వాళ్ళ కృషి, వాళ్ళ హార్డ్ వర్క్, లెక్చరర్స్ వారి హార్డ్ వర్క్ ఉంది అని చెప్తాను. సో వెలాసిటీ కాలేజ్ అంటే స్పీడ్. సో అలాగే మేము సాగుతాము. అలాగే ఇంకా ఫ్యూచర్లో మంచి పర్సంటైల్స్ తెచ్చుకోవడం కానీ మంచి ర్యాంక్స్ తెచ్చుకొని మా కాలేజ్ని నిలబెట్టుకుంటాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.